మొన్న వచ్చిన తుఫాన్ జరిగిన మన రీసెంట్ గా తుఫాన్ అయినప్పుడు మనం రైతులకి నష్టపరిహారం చెల్లించాము. వాళ్ళకి మనం 24 గంటల లోపే వాళ్ళకి నష్టం అందించాము. సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రైతే మనం వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అతిపెద్ద కిసాన్ ఎక్స్పోకి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. కిసాన్ రైతు ప్రదర్శనశాలలో ఉన్నాము. ఇక్కడ అనేక రకాల వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రదర్శనల ఎగ్జిబిషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ యొక్క స్టాల్ వచ్చేసి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక రైతు స్థాయిలో రైతులు పండించినటువంటి పంటలకు అనేక రకాల వాతావరణ సమస్యలైనా సరే ఇతర పరిస్థితుల వల్ల ఏమైతుందంటే పంటలు నష్టపోవడం జరుగుతుంది. దీని వలన రైతు పెట్టినటువంటి పెట్టుబడికి ఏమాత్రం లాభాలు రాక రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క భారతదేశంలోనే అతిపెద్ద మొట్టమొదటి సంస్థగా జనరల్ ఇన్సూరెన్స్ రైతు స్థాయిలో తీసుకొస్తూ రైతులు పంటలు సాగు చేసినటువంటి నష్టపోయినటువంటి పరిస్థితులకు ఈ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకి నష్టాన్ని తగ్గించి లాభాల బాటలో ముందుకు నడిపిస్తున్నారు ఈ యొక్క జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ. ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సివి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వీరిని అడిగి అసలు ఈ యొక్క క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనే సంస్థ రైతు స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది, వీళ్ళు ఎలాంటి రకాలైనటువంటి బీమాలు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు, రైతులు ఎంత అమౌంట్ పెట్టి జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ విధంగా రైతులకు లాభాలు ఉంటాయి, ఏ పంటలకు ఏ విధాలుగా ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది రైతు స్థాయిలో వర్తిస్తుందో, అదే విధంగా ఇప్పటివరకు ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ తరఫున ఎంతమంది రైతులు ఇందులో ఎన్రోల్ అయ్యి లాభపేక్షంగా ముందుకు సాగుతున్నారో వాటి యొక్క వివరాలను అయితే సివి కుమార్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సివి కుమార్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సమాజంలో రైతులు అనేక రకాల పంటలు వాతావరణంతో అయినా సరే అనేక రకాల ముప్పుల వల్ల అయితే రైతు సాగు చేస్తున్న పంటలకి ఏదో రకంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొని రైతు లాస్ అవుతుంది. మరి అసలు ఈ జనరల్ ఇన్సూరెన్స్ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అసలు క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనే సంస్థ మనకి IRDA వారు మనకి 2023లో లైసెన్స్ ఇచ్చారు. మనది ఇది మొదటి సంవత్సరం అయిన ఆపరేషన్. మనం హైదరాబాద్ నుంచే మన హెడ్ ఆఫీస్ ఉన్నది ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేస్తున్నాం. అయితే ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ముఖ్యంగా రైతులకి ఫోకస్. అంటే అన్ని లైన్లు అన్ని బీమాలు చేయదే పర్మిషన్ ఉన్నా సరే మనం ఎక్కువగా రైతుల మీదే మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఏంటంటే మనం చూస్తున్నాం కదా, రైతులు ఎన్నో రకాలుగా వరదలకు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడల్లా వాళ్ళు నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి వారిని రక్షించడానికి, వారికి ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి మనము వాళ్ళకి కావలసిన బీమా సౌకర్యాన్ని మనం కల్పిస్తున్నాం. అంటే ఎన్ని రకాల బీమాలు మీరు రైతు స్థాయిలో ఇస్తున్నారు సార్? ఎన్ని రకాల సమస్యలకు మీ దగ్గర పరిష్కారం ఉంది? మనకి ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనం క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ మనం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో అది కూడా మనం సేవ చేస్తున్నాం దాంట్లో కూడా. అలానే క్షేమ వాళ్ళ సొంత ప్రొడక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్షేమ ప్రకృతి అని, ఇంకోటి క్షేమ సుకృతి అని. ఈ క్షేమ ప్రకృతిను సుకృతిలో 9 రకాల విపత్తుల మీద మనం రక్షణ కల్పిస్తున్నాం అన్నమాట రైతులకి. ఏమేమి విపత్తులు ఉన్నాయి సార్? ఏ విపత్తులకి జనరల్ గా మనకి రైతులకి ఎక్కువ మన సైక్లోను లేదా తుఫాను లేదా అతి వర్షం లేదా అనావృష్టిగా వర్షం పడినప్పుడు గాని లేదా వడగళ్ళ వాన పడినప్పుడు కానీ వరదల వల్ల కానీ వడగళ్ళ వాన కానీ ఇట్లాంటి 9 రకాల విపత్తుల నుంచి మనం బీమా కల్పిస్తాం అన్నమాట. వీటికి సంబంధించి ఏ లాస్ అయినా బీమా కల్పిస్తాం. ఇంకొకటి సార్, ప్రస్తుతం ఈ బీమా మీరు చెప్పినటువంటి ముప్పులతో పాటు ఈ ప్రధాన సమస్య ఏంటంటే అడవి పందుల బెడద ఇతర జంతువుల వల్ల కూడా పంటలు నష్టం అవుతున్నాయి. అలాంటి దానికి ఏమన్నా మీ దగ్గర బీమా ఉందా? మన ఈ 9 కవరేజ్ల్లో ఈ యానిమల్ అటాక్ అని ఒకటి ఉంది. ఏదైతే అడవి పంది గాని, కోతులు గాని, లేదా ఏనుగులు గాని, లేదా కుందేళ్లు గాని వీటి వల్ల జరిగిన ఏ నష్టానికైనా సరే మన బీమా వర్తిస్తారు. ఇప్పుడు రైతు స్థాయిలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన వీడియో చూస్తున్న రైతు సోదరులు ఏ పంటలకైతే మీరు బీమాలు కల్పిస్తున్నారు సార్? మనం సర్వసాధారణంగా మనం సీజనల్ క్రాప్స్ అంటాం. అంటే మనకి వంగడాలన్నీ 180 రోజుల లోపు ఏదైతే మనకు వస్తాయో మనం వేసిన కాడి నుంచి హార్వెస్టింగ్ దాకా అంటే 6 నెలల పంటలు 6 నెలల పంటలకి అన్నిటికీ కూడా మనం కవరేజ్ ప్రస్తుతానికి చేసాము. ముందు మిగతా పంటలకు కూడా మనం మన దగ్గర నుంచి పాలసీలు వస్తాయి. ఓకే, ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా మన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లో జాయిన్ కావాలంటే రైతు ఎంత పెట్టాలి సార్? ఎంత ఖర్చుతో జాయిన్ కావాలి? ఇప్పుడు ఏంటంటే ఈ రైతుకి ఎట్లా ఉంటదంటే వారు వేసి పంట మీద వాళ్ళు ఉన్న ప్రదేశం బట్టి వాళ్ళు ఏమైతే కవరేజ్ కావాలనుకుంటారో దాన్ని బట్టి మనకి రైతులకి మారుతా ఉంటది. అయితే మన దగ్గర క్షేమ సుకృతిలో మినిమం 499 రూపాయలు ఎకరానికి
499 రూపాయలు, చాలా తక్కువ ధరలో 499 రూపాయలు కడితే ఎకరానికి మనకి బీమా వర్తిస్తుంది అనమాట. అంటే ఇంతకు మీరు చెప్పిన 9 విషయాల గురించి అయినా సరే ఈ 9 దాంట్లో రైతు అంటే అన్ని 9 నష్టాలు అన్ని చోట్ల ఉండవు. అవును, ఏదో ఒకటో రెండో ఉంటాయి. అందించి రైతు నాకు ఈ 2 నష్టాలు కావాలని ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ మీరు ఇచ్చిన 500 రూపాయలతోటి ఏదైనా 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రెండింటికి సంబంధించి ఏం జరిగినా సరే మనం నష్టపరిహారం మనం చెల్లిస్తాం. నష్టపరిహారం ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే మన బ్యాంక్ వారు ప్రతి పంటకి కూడా లోన్ అమౌంట్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తారు. సపోజ్ మనకి ఇప్పుడు వరి ఉందనుకోండి, వరికి ఒక 25,000 ఎకరానికి అని అట్లా ఫిక్స్ చేస్తే అంతవరకు మన బీమా వర్తిస్తుంది. పంటకి ఎంత నష్టం జరుగుతుందో పంటను బట్టి మన నష్టం పరిహారం ఇస్తాం. ఏ పంటను బట్టి రేట్ అనేది మారుతుంది, అమౌంట్ అనేది మారుతుంది. మరి ఈ బీమా కూడా 500 రూపాయలు ఉంటుందా ఏ పంటకైనా? 500 రూపాయలే స్టాండర్డ్. కానీ పంట ఇప్పుడు మనకి వరికి ఒక రకంగా ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక వేరే పంటకి వేరే ఎక్కువ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మనం ఫిక్స్ చేస్తాం ఆల్రెడీ ఇంత వాల్యూ అనేసి. ఆ వాల్యూ పరంగా ఏ స్టేజ్ లో అయితే మనకి నష్టం జరుగుతుందో ఆ స్టేజ్ వరకు ఎంత నష్టం అయిందో అంత నష్టం క్యాలిక్యులేట్ చేసి మనం ఇస్తాం. ఓకే, ఇప్పుడు మరి చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన రైతులు ఎంతమంది మీ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లో జాయిన్ అయ్యారు? వాళ్ళకి ఏమైనా బీమాలు అందడం జరిగిందా? మొన్న వచ్చిన తుఫాన్ మన రీసెంట్ గా తుఫాన్ అయినప్పుడు మనం రైతులకి నష్టపరిహారం చెల్లించాము. వాళ్ళకి మనం 24 గంటల లోపే వాళ్ళకి నష్టం అందించాము. సో అది మన మంచి ఒక అవకాశంగా మనం సేవ చేయగలిగాము. ఇప్పుడు మనం తెలంగాణలో తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడే మనం మొదలవుతుంది. ఇక నుంచి మనం బాగా రైతులందరూ కూడా ఈ వినియోగాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. మేము అంటే ఇప్పటి వరకు మన దాంట్లో దాదాపు ఒక 20,000 మంది దాకా ఉన్నారు, రైతులు ఉన్నారు మన దగ్గర. సో ఇంకా ముందు అందరు రైతులు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మరి చివరిగా మరి మీ యొక్క క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ తరపున రైతులకు మీరు ఏమని మెసేజ్ చేయగలుగుతున్నారు? రైతులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ మన రైతుల బీమా కంపెనీ, వారి కోసమే పెట్టిన కంపెనీ. అంటే వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని ఎట్లా అయితే మనం ఇన్సూరెన్స్ ద్వారా మనం ఎట్లా అయితే సహకారం అందించడానికి మేము ప్లాన్ చేసి వారికి ఎట్లాంటి పథకాలు కావాలో కూడా అది ఆలోచించి వాళ్ళకి సౌలభ్యంగా ఉండే పథకాలు మేము తయారు చేయాలని వారందరికి మా దగ్గర మంచి ప్రొటెక్షన్ లభిస్తుందని మేము వారికి హామీ ఇస్తున్నాం. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు మనకి సివి కుమార్ గారు తెలియజేసినటువంటి ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు. మరి మనం చూసుకున్నైతే రోజు లైఫ్ ఇన్సూరెన్స్ భాగంగా అనేక రకాల మనం మనిషి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్న సందర్భాల్లో ఇప్పుడు రైతులు కూడా పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రస్తుతం అనేక రకాల వాతావరణ సమస్యలు మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఏ రోజు ఏ పంట వేసినా మన చేతికి వచ్చేంత వరకు రైతుకు నమ్మకం లేని పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో రైతు సాగు చేసిన ఏ పంటకైనా సరే ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా తక్కువ ధరలోనే ఇన్సూరెన్స్ రైతు స్థాయిలో అందజేస్తున్నారు. ఆల్రెడీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే 20,000కు పైగా రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్న రైతులకు కేవలం 24 గంటల్లోనే రైతులకు భర్తీ చేశామని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి మంచి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లో రైతులు ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తుంటే ప్రతి రైతు ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లో ఒక 500 రూపాయలతో జాయిన్ అయ్యి మీ పంటలను మిమ్మల్ని కాపాడుకొని రైతు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ రోజు ఈ వీడియోలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాలు, రైతు స్థాయిలో పనిచేస్తున్న తీరు గురించి ఈ వీడియో తెలుసుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నానబెట్టు వ్యవసాయ సమాచారం కోసం శివాయకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.